గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై ముగిసిన విచారణ, ఆర్డర్స్ను రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు. ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రతకు సంబంధించిన ఇష్యూ, ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు. రాహుల్ వచ్చాక రాజకీయ స్థాయి పాతాళానికి పడిపోయింది, కాంగ్రెస్పై అమిత్ షా తీవ్ర విమర్శలు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్ రద్దు, జూన్ 4న సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందన్న రాహుల్ గాంధీ. నేను ఏ తప్పు చేయలేదు, నాపై రాజకీయ కుట్ర పన్నారన్న ప్రజ్వల్ రేవణ్ణ. సెన్సెక్స్ 19, నిఫ్టీ 24 పాయింట్లు ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించాలని అధికారులకు సూచించారు. జూన్ 2న ఉదయం గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించనున్నారు. పరేడ్ గ్రౌండ్స్లో అవతరణ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్ కళారూపాలను ప్రదర్శిస్తారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించాలని అధికారులకు సూచించారు. జూన్ 2న ఉదయం గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించనున్నారు. పరేడ్ గ్రౌండ్స్లో అవతరణ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్పై కళారూపాలను ప్రదర్శిస్తారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం వ్యవహారంలో మధ్యంతర ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు పిన్నెల్లి. తనపై నమోదైన మరో 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యవహారంలో జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దని ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందని, అయినా పోలీసులు వరుస ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి పిటిషన్ విచారించిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించి తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి. మురళి,
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు రేపటికి విచారణ చేస్తూ వాయిదా వేయడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే మాత్రం పాల్వాయిలో ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికే 6వ తారీఖు మాత్రం వరకు అతన్ని అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు మరో 3 కేసుల్లో అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఒకవైపు నుంచి ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యాది. దీనికి సంబంధించి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి తన తరపున న్యాయవాది మాత్రం పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 4వ తారీఖు 1 లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఏజెంట్లను ఇతరత్ర వ్యవహారాలను చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో మాత్రం పోలీసు మాత్రం యంత్రాంగం అతన్ని అరెస్ట్ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తప్పుడు కేసులు కూడా పెట్టారు అని చెప్పేసి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది కూడా అక్కడ వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక మహిళపై దాడి కేసులోను, దీంతో పాటు చూసుకున్నట్టయితే మాత్రం ఒక పోలీస్ అధికారి మీద కూడా దాడికి పాల్పడ్డారంటూ ఇతరత్ర కేసుల్లో కూడా దాదాపు 3 కేసుల్లో కూడా పెట్టడం జరిగింది. వీటన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఇతన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది, అల్లర్లు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఏదైతే ఉందో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అగైనెస్ట్ గా తరపుని కూడా వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మాత్రం హైకోర్టు మాత్రం రేపటికి విచారణ వాయిదా వేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం ఇప్పటికే ధ్వంసం కేసులో 6వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దు అంటూ ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. దాంతో కలిపి మాత్రం ఇప్పటికీ అతన్ని అరెస్ట్ చేసే విషయంలో మాత్రం పోలీసు యంత్రాంగం ఒక అడుగు ముందుకు వేస్తుంది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దాంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసింది. గతంలో కొన్ని కేసుల్లో కూడా హత్యాయత్నం కేసుల్లో కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి గతంలో కూడా హైకోర్టు ఎన్నో తీర్పులు కూడా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. దీనిలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో కూడా హత్యాయత్నం కూడా కేసు నమోదు చేసామని చెప్పేసి ఒకవైపు నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన తరపు న్యాయవాది కూడా ఇతన్ని అరెస్ట్ చేయాలి, ప్రభావితం చేస్తున్నారు అని చెప్పేసి కావాలనే పోలీసు యంత్రాంగం తన మీద తప్పుడు కేసులు పెట్టారు అని చెప్పేసి వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు కూడా వాదనలు మిగిసిన తర్వాత ఇతను ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పడంతో ఇరుపక్షాల వాదనలో విన్న న్యాయస్థానం మాత్రం రేపటికి విచారణ వాయిదా వేసింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వీరస్వామి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై రాయితో దాడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్స్పై వాదనలు వినిపించిన న్యాయవాది సలీం సతీష్ కుమార్ నిరపరాధి, అమాయకుడు అని పోలీసులే ఈ కేసులో అక్రమంగా ఇరికించారన్న న్యాయవాది సలీం వాదించారు. మరోవైపు కావాలనే సీఎం జగన్పై దాడి చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ఇరువురి వాదనల అనంతరం ఆర్డర్స్ను రిజర్వ్ చేసినట్లు 8వ అదనపు జిల్లా న్యాయస్థానం ప్రకటించింది. ఈ కేసులో రేపు తీర్పును న్యాయమూర్తి ఇవ్వనున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలోని డాబాకోట్ల సెంటర్ దగ్గర నిర్వహించిన రోడ్ షోలో సీఎం జగన్పై రాయి దాడి జరిగింది. ఈ దాడిలో సీఎంకు స్వల్ప గాయమైంది. ఈ ఘటనలో జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటి రెప్పపై పైభాగంలో గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో పాటు వైద్యులు ఆయనకు బస్సులోనే ప్రాథమిక చికిత్స చేశారు. దీనిపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు స్థానికుడు సతీష్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ పదవి కొన్నారని గతంలో కాంగ్రెస్ నేతలే చెప్పారని అన్నారు. తాను సీఎం రేవంత్ రెడ్డిలాగా అపాయింట్మెంట్ కాలేదని చెప్పారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిని సీఎంగా చేసిన ఘనత బీజేపీదని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకే సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చామన్నారు. 100 కోట్ల బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లందరిపై చర్యలు తీసుకోవాలని ఏలేటి డిమాండ్ చేశారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లిఫ్ట్ చేయడానికి మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, మరి ఆ కాంట్రాక్టర్ ఇప్పటివరకు లిఫ్ట్ చేయలేదు. కేవలం డబ్బులు వసూళ్లకు మాత్రమే పాల్పడుతున్నారు.
డబ్బులు వసూలు చేసినటువంటి ఆ కాంట్రాక్టర్ల మీద ఏమైనా చర్య తీసుకుంటారా? లిఫ్ట్ చేయనందుకు వారిని మరి బ్యాన్ చేస్తారా? వారిని బ్లాక్ లిస్ట్లో పెడతారా? లేకుంటే మరి లిఫ్ట్ చేయనటువంటి ధాన్యం లిఫ్ట్ చేయనందుకు వారి ఈఎండీని ఏమన్నా ఫోర్ఫిట్ చేస్తారా? దీనికి సమాధానం చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. సన్న బియ్యం టెండర్ని క్యాన్సిల్ చేశాం అని చెప్తా ఉన్నారు. మన కమిషనర్ గారు కూడా చెప్పారు 5,700 రూపాయలకు మేము టెండర్ ఇచ్చామని చెప్పి. 5,700 రూపాయలకు టెండర్ ఇచ్చారు. అది ఈరోజు ఆ టెండర్ని క్యాన్సిల్ చేశామంటున్నారు. సంతోషం. అది కూడా మీరు ఇమీడియట్గా అఫీషియల్గా చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. మరి 68 రోజులైనా మీరు ఇచ్చినటువంటి లెటర్ డేటెడ్ ఏప్రిల్ 30th రోజు 68 రోజులైనా మీరు లిఫ్ట్ చేయలేదని చెప్పేసి ఆ రోజు మీరు ఒక లెటర్ ద్వారా వాళ్ళు అలర్ట్ చేశారు కదా. దాని తర్వాత మరి 90 రోజులు అయిపోయింది కదా. 90 రోజులు అయిపోయిన తర్వాత వారు లిఫ్ట్ చేయనందుకు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఒకటే అడుగుతున్నా, 35 లక్షల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అతి తక్కువ కాలంలో అవినీతిలో మునిగిపోయి అవకతవకలు చేస్తూ ప్రజాక్షేత్రంలో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 19 ప్రశ్నల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలదీసినాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం అయ్యుంటే, బాధ్యతాయుతమైనటువంటి మంత్రులు అయ్యుంటే రాజకీయ విమర్శలకు వెళ్లకుండా సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది, మంత్రుల పైన ఉంది. ఒక సీనియర్ నాయకుడిగా, ఒక రైతు బిడ్డనని చెప్పుకునేటటువంటి జీవన్ రెడ్డి గారు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇంత అప్పుల్లోకి కూరుకుపోవడానికి కారణం కేంద్రం అని చెప్పేసి కేంద్రాన్ని నిందించడం జరిగింది. రాజకీయంగా అపరిపక్వతతో మాట్లాడడం అనేటటువంటిది నిజంగా నేను ఆశ్చర్యానికి గురవుతున్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ బీఆర్ఎస్లపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా అని నిలదీశారు. నెహ్రూ హయాంలో అనేక ప్రాజెక్టులు నిర్మించారని అన్నారు. హైదరాబాద్కు సాగునీటి అవసరాల కోసం జంట జలాశయాలు నిర్మించామని చెప్పారు. సింగూరు, మంజీరా నీళ్లను బీజేపీ నేతలు తాగలేదా అని ప్రశ్నించారు. మంజీరా డ్యాము, సింగూరు నీళ్ళు వీళ్ళు తాగినోళ్ళే కదా. కిషన్ రెడ్డి గారు కూడా మంజీరా డ్యాము, సింగూరు నీళ్ళు తాగిండ్రు. మళ్ళా కేసీఆర్ గారు కూడా సింగూరు, మంజీరా డ్యామ్ నీళ్ళు తాగిండు. కేటీఆర్ కూడా తాగిండు. హరీష్ రావు గారు కూడా సింగూరు, మంజీరా డ్యామ్ నీళ్లు తాగారు. ఈ 2 డ్యాములు ఎవరి పరిపాలన వచ్చినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వచ్చినాయి. ఇది మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ కదా. మేమేదో కల్లబొల్లి మాటలు చెప్తలేదు, ఇది వాస్తవాలు కాబట్టి మీకు చెప్తున్నాం. మీరు చెప్పండి, మేము జీవితం మొత్తంలో సింగూరు, మంజీరా డ్యామ్ నీళ్లు తాగలేదు, ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం రాలేవని మీరు ఛాలెంజ్ చేయగలుగుతారా? బీజేపీ కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లోనే ఉన్నారు కదా. హైదరాబాద్లో కొన్ని ఏళ్ళు మంజీరా డ్యాము నీళ్లు, సింగూరు నీళ్ళు వచ్చినాయి కదా. నేను తాగనే లేను. నేనేమంటున్నా అంటే, మీ రాజకీయ ఉనికి కోసం మీరు ఏదైనా మాట్లాడుకోండి, అది వేరు. కానీ ఏం చెయ్యలేదు అనే మాట మీరు అనొద్దు అని. బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. సివిల్ సప్లైలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. 1100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని బీజేపీ అంటూ ఉంటే 600 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ అంటోందని చెప్పారు. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్నడూ సన్నబియ్యం ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీబీ ఈ బిస్కెట్ బ్యాచ్లు నిన్నటి నుంచి మరి ఒకటే ఊదర కొడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ లో ఏదో అవినీతి జరిగిపోయింది, ఏదో కుంభకోణం జరిగిపోయింది. సన్న బియ్యానికి సంబంధించినటువంటి కొనుగోలు మరి తెలంగాణ సర్కార్ చేసింది. 1100 కోట్ల కుంభకోణం అని చెప్పి ఒక పార్టీ, 600 కోట్ల కుంభకోణం అని ఇంకొక పార్టీ. బొమ్మ బొరుసు లెక్క ఒకటే నాణం మీద ఒకటే. మిగతా స్క్రిప్ట్ అంతా సేమ్, అంకెలు కొంచెం మార్చుకున్నారు, కండువాల రంగులు మాత్రం మారినాయి. మిగతా అంతా సేమ్ టు సేమ్. అయితే సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొననటువంటి దాన్ని పట్టుకొని మరి మీ కాడ కొనుక్కున్నారో అవినీతి జరిగింది అని చెప్పేదానికంటే ముందా కొన్నారు అనేటటువంటిది ఒక కాగితం చూపెట్టరు అని చెప్పి మరి నిన్న ఏంటంటే శ్వేతపత్రం విడుదల చేయాలి, సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలి. మీకు నచ్చినట్టు సాయంత్రం పూట కలవడ్డది, పొద్దున్న రాగానే మేము ఆరోపణలు చేస్తాం, సిట్టింగ్ జడ్జిలతోటి మాకు విచారణ జరిపించాలి. అన్నికే నువ్వు తీసుకొచ్చినటువంటి దాంట్లో ఏమైనా తెచ్చినావా, జరిగిందేమైనా ఉందా, కనీసం ఏమైనా జరిగిందా అనేటటువంటి వాస్తవాలు ప్రజల ముందుకి రావాల్సినటువంటి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అక్రమ మద్యానికి తలుపులు తెరిచారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ విమర్శించారు. తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వలేదని మంత్రి జూపల్లి అన్నారని, కానీ ఇప్పుడు అదంతా అబద్ధమని తేలిపోయిందని అన్నారు.
సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ద్వారా కొత్త బియర్ కంపెనీని తెలంగాణకు తీసుకువస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అక్రమ మద్యానికి కేసీఆర్ అడ్డుకట్ట వేశారని తెలిపారు. గుజరాత్లో కూడా డ్రై స్టేట్ అని చెప్తారు. దాదాపు 65 మంది చనిపోయినారు అక్కడ. ఒకటే రోజు 65 మంది కల్తీ మద్యం డ్రై స్టేట్ అయిన గుజరాత్లో తాగి చనిపోతే ఇవాళటి వరకు కూడా దాని మీద విచారణ లేదు, అరెస్ట్ లేదు. మధ్యప్రదేశ్లో ఇట్లనే ఈ కంపెనీలు చేస్తుంటే రేపు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి తీసుకొని రావాలన్నా మళ్ళా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే దీని మీద వదలము. ఖచ్చితంగా ఈ కల్తీ మద్యంతో తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు. ఈ కల్తీ మద్యం దాగి మన దగ్గర కూడా మళ్ళా అప్పట్లాగా కల్తీ మద్యం దాగి వ్యక్తి మరణం అనే వార్తలు చూడొద్దు అంటే ఈ బోగస్ కంపెనీలపై కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. జూపల్లి కృష్ణారావు గారికి సమాచారం ఉందా, లేకుంటే రేవంత్ రెడ్డి గారు డీలింగ్ చేసిరా? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. 4 రోడ్ల కూడలిలో ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు పోలీసు సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టియర్ గ్యాస్ ప్రయోగం, ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీచార్జ్ చేయడం, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్, అలాగే బుల్లెట్ల ఫైరింగ్ గురించి డెమో ద్వారా ప్రదర్శించారు. కౌంటింగ్ సమయాల్లో అల్లర్లు సృష్టించిన, హింసకు పాల్పడితే లాఠీచార్జ్, పొగ బాంబులు, రబ్బర్ బుల్లెట్లు, కాల్పులు ఉంటాయని మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. రాష్ట్ర అధికార చిహ్నంపై చిత్రకారుడు రుద్రరాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. పలు నమూనాలను పరిశీలించిన సీఎం తుది నమూనాపై పలు సూచనలు చేశారు. 10 ఏళ్ల రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం మార్చనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అందశ్రీ రాసిన జై జై హే తెలంగాణ పాటను తెలంగాణ గీతంగా ప్రకటించారు. ఇదే వేదికపై రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో పార్లమెంట్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. జూన్ 1వ తేదీన దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ ముగుస్తుంది. దీంతో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ సభకు ఎన్నికల సంఘం అనుమతి కోరడంతో పాటు ఆ సభకు చీఫ్ గెస్ట్గా సోనియా గాంధీని పిలవాలని ఇటీవల కేబినెట్ భేటీలో తీర్మానించారు. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే జూన్ 2న రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహ నమూనాలను ఆవిష్కరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలని రాష్ట్ర కేబినెట్లో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పెత్తందారులపై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, రజాకార్లపై తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం వంటి వారి ఉద్యమ స్ఫూర్తి కనిపించేలా విగ్రహం రూపుదిద్దుకుంటున్నట్లు పేర్కొన్నాయి. తెలంగాణ చిహ్నంలోనూ ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా మార్పులు చేస్తున్నట్లు తెలిసింది. రెమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్పై విరుచుకుపడింది. జోరు వానలతో అతలాకుతలం చేసింది. ఎటు చూసినా వరద నీటితో జల ప్రళయం సృష్టించింది. రైన్ కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం, రాకపోకల నిలిపివేత, నేల కొరిగిన చెట్లు, కరెంటు స్తంభాలు, ఇలా నానా బీభత్సంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఒక్క పశ్చిమ బెంగాల్లోనే కాదు, పలు చోట్ల కూడా వానలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణలో అయితే గాలివాన తన ప్రతాపాన్ని చూపిస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ ఆదివారం ఉదయం తీవ్ర తుఫానుగా బలపడింది. ఇది ఉత్తర దిశగా పయనించి ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దులో తీరం దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వరకు పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. తుఫాన్ దాటికి పశ్చిమ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ అతలాకుతలమవుతున్నాయి. గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే తీర ప్రాంతాల నుంచి దాదాపుగా 1,20,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర, దక్షిణ పరిసరాల జిల్లాలకు నష్టం అత్యధికంగా ఉండవచ్చని అంచనా. ఇక సహాయక చర్యల కోసం 16 బెటాలియన్ల రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ దళాలను అధికారులు సిద్ధం చేశారు. మరోపక్క తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఈస్టర్న్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో కొన్ని రైళ్లను రద్దు చేశారు. అలాగే కోల్కతా విమానాశ్రయంలో 21 గంటల వరకు మొత్తం 394 విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. అటు బంగ్లాదేశ్ పై కూడా రెమాల్ ప్రభావం పడింది. దీంతో పేరా, మోంగ్లా పోర్టులో అత్యంత ప్రమాదకరమైన 10వ నెంబర్ సూచి జారీ చేశారు. కోక్స్ బజార్, చిట్టోగ్రామ్ పోర్టులో 9వ నెంబర్ హెచ్చరిక జారీ అయింది. ఇక సముద్రంలో కెరటాలు సాధారణం కంటే 8 నుంచి 10 అడుగుల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. తుఫాను కారణంగా చిట్టగాంగ్ ఎయిర్పోర్ట్ లో కూడా విమాన సర్వీసులు రద్దు చేశారు. రెమాల్ ఇప్పుడిప్పుడే విడిచిపోదని, మరో 48 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశాపై ప్రభావం చూపుతుందని, ఈ కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అస్సోం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోపక్క తుఫాను సన్నద్ధతపై ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని సమీక్షకు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, నేవీ అధికారులు కూడా హాజరయ్యారు. బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక రెమాల్ విరుచుకుపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క తెలంగాణలో గాలి, వాన బీభత్సం 14 మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెమాల్ ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల అకాల వర్షాలు కురుస్తుండగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ బీభత్సానికి ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే వేర్వేరు ఘటనలో 8 మంది మృత్యువాత పడ్డారు. ఇక తుఫాను ప్రభావంతో ఏపీలోని కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలంలోని తీర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఉప్పాడ, మాయపట్నం, సూరాడపేట, కొనపాపపేట తదితర చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డుపై రాకపోకలు నిలిపేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. రెమాల్ ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీలు పెరగటంతో ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 72 మండలాల్లో తీవ్ర వడగాలులు, 200 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.